హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీతోనే నేను. సో లాస్ట్ వీడియోలో మనం చూసామన్నమాట షుగర్ పేషెంట్స్లో షుగర్ ట్యాబ్లెట్స్ తీసుకున్న వాళ్ళలో ఏ ట్యాబ్లెట్స్ తీసుకుంటుంటే వెయిట్ లాస్ అనేది ఉంటుంది, అసలు జనరల్గా వెయిట్ లాస్ అనేది ఏంటి అనేది మనం క్లియర్గా లాస్ట్ వీడియోలో చూసాము. ఎవరైనా వీడియో చూడకపోతే బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఒకసారి చెక్ చేయండి. అలానే ముందుగా నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకి చాలా థ్యాంక్ యూ అండ్ నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు సో మచ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ యూ ఆల్. అలానే నన్ను ఇంకా ముందుకి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సో ప్లీజ్ లైక్ అండ్ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కమెంట్ చేస్తూ ఉండండి ప్రతి వీడియోలో, సో దట్ నాకు అర్థమవుతుంది మీకు ఏం డౌట్స్ ఉన్నాయి, ఎలాంటి టాపిక్ తీసుకొని నెక్స్ట్ నేను వీడియో చేయాలని ఒక క్లారిటీ నాకు ఉంటుంది. సో ఇవాళ టాపిక్ వచ్చేసి షుగర్ పేషెంట్స్లో ఏ ఫ్రూట్స్ తీసుకుంటే మంచిది. ఇప్పుడు సమ్మర్ వచ్చేసింది, సో ఫ్రూట్ కంటెంట్ లైక్ వాటర్ కంటెంట్ మన బాడీలో ఎక్కువ ఉండాలి. సో ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే షుగర్ పేషెంట్స్ మంచిది, సో వేటికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాము, ఏ ఫ్రూట్ తీసుకుంటాం, ఎంత తీసుకోవాలనే క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం మనం. సో ఫస్ట్లీ నేరేడి పళ్ళు. నేరేడి పళ్ళల్లో ఎక్కువగా ఇన్సులిన్ సెన్సిటివిటీని పెరిగేది ఉంటుందన్నమాట. సో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడం వల్ల ఆటోమేటిక్గా మన బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ లో చేస్తూ ఉంటాయి అన్నమాట. సో నేరేడి పళ్ళు మినిమం క్వాంటిటీ, నాట్ టూ మెనీ. నేరేడి పళ్ళు ఒక మంచి ఫ్రూట్ అని చెప్పాలి షుగర్ పేషెంట్స్లో. సో డైలీ ఒక 5 to 6 ఫ్రూట్స్ వరకు మీరు నేరేడి పళ్ళు కూడా తీసుకోవచ్చు. దానివల్ల మీ గ్లూకోజ్ లెవెల్స్లో ఎలాంటి చేంజెస్ కనిపించవు. సెకండ్ ఫ్రూట్ వచ్చేసి గోవా. జాంపళ్ళలో తొక్కలో ఎక్కువ ఫైబర్ కంటెంట్ ఉంటాయి. షుగర్ పేషెంట్స్కి కొంచెం అరుగుదల తక్కువ ఉన్న వాళ్ళకి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. అలానే ఈ గోవాలో ఉన్న అప్పర్ తొక్క రీజియన్లో మనకి ఫైబర్ కంటెంట్ ఉన్న వల్ల గ్లూకోజ్ లెవెల్స్ని ఈజీగా లో చేస్తూ ఉంటుంది. అలానే మనం ఎంత లైక్ 2 to 3 ఫ్రూట్స్ డైలీ 1 ఫ్రూట్ తీసుకున్న, ఆల్టర్నేట్ డేస్ 2 to 3 ఫ్రూట్స్ తీసుకున్నా సరే మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. గ్లూకోజ్ లెవెల్స్ అలానే ఉంటాయి. మీరు తీసుకుంటున్న ట్యాబ్లెట్స్తో మినిమైజ్ చేస్తున్నట్టుగానే ఈ ఫ్రూట్ తీసుకోవడం వల్ల కూడా మీ గ్లూకోజ్ లెవెల్స్ ఏమి ఇంక్రీజ్ అవ్వవు. సో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా ఈ ఫ్రూట్స్లో కొంచెం తక్కువగానే ఉంటుంది. జనరల్గా మనం చూస్తున్న ప్రకారం అన్ని ఫ్రూట్స్లో స్వీట్నెస్ ఎక్కువగానే ఉంటాయి. సో ప్రతి ఫ్రూట్లో షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ప్రతి ఫ్రూట్ షుగర్ పేషెంట్స్ తీసుకోకూడదు అనేది ఏమి ఉండదండి. సో కొన్ని ఫ్రూట్స్ మనం తీసుకోవచ్చు. సో ఎంత క్వాంటిటీ తీసుకోవాలనేది నేను మీకు చెప్తూ ఉన్నాను ఇప్పుడు. థర్డ్ ఫ్రూట్ వచ్చేసి రేగిపళ్ళు కూడా లైక్ టోటల్ రైపెన్వి కాకుండా మీడియంగా రైప్ అవుతున్న ఫ్రూట్స్ని తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ ఉండొచ్చు. అలానే పూర్తిగా రైపెన్ అయినవి తీసుకోవడం వల్ల దానిలో ఎంతైనా కొంచెం గ్లైసెమిక్ ఇండెక్స్ కొంచెం ఎక్కువగానే ఉంటుంది, అవి షుగర్ లెవెల్స్ని ఆల్టర్ చేయొచ్చు. సో మినిమం రైపెన్గా ఉన్నవి తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఫస్ట్ వచ్చేసి నేరేడి పళ్ళు, సెకండ్ గోవా అండ్ థర్డ్ వచ్చేసి రేగిపళ్ళు. ఫోర్త్ వన్ వచ్చేసి యాపిల్లో కూడా ఫైబర్ కంటెంట్ ఉంటుందండి. మీరు డైలీ ఒక హాఫ్ కట్ యాపిల్ తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. జనరల్గా చెప్తుంటాం ఒక యాపిల్ తీసుకుంటే ఒక డాక్టర్ని మనం అవే చేసుకుంటూ ఉన్నట్టే అని. సో యాపిల్ అనేది ప్రతి ఒక్క వాళ్ళలో నార్మల్గా తీసుకునేదే. మన షుగర్ పేషెంట్స్ కూడా యాపిల్ ఒక హాఫ్ ఫ్రూట్ తీసుకోవడం వల్ల మీ గ్లూకోజ్ లెవెల్స్లో ఎలాంటి చేంజ్ ఉండదు. సో యాపిల్ ఈజ్ సేఫ్ ఇన్ ఈటింగ్ విత్ షుగర్ పేషెంట్స్. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి కర్బూజా జనరల్గా మనకి టేస్ట్లో కొంచెం షుగర్ ఎక్కువగానే ఉన్నట్టు అనిపిస్తూ ఉంటుంది, ప్రతిదీ తీయగానే అనిపిస్తుంది. బట్ అలా అనుకొని మనం అది తినకూడదని లేదండి. కర్బూజా కూడా షుగర్ పేషెంట్స్కి చాలా మంచిది. గ్లైసెమిక్ లెవెల్స్ కూడా కొంచెం ఎక్కువగా ఉండవు, తక్కువగానే ఉంటాయి. మీకు షుగర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉన్నా సరే మీ గ్లూకోజ్ లెవెల్స్ని ఎలాంటి ఆల్టర్నేషన్స్ చేయవు. సో కర్బూజా కూడా ఒక బెస్ట్ ఫ్రూట్ అనే చెప్పచ్చు. నెక్స్ట్ ఫ్రూట్ వచ్చేసి పప్పయ్య. ఈ పప్పయ్య ఫ్రూట్ అనేది ఇప్పుడు దాకా నేను చెప్పిన అన్ని ఫ్రూట్స్తో పోలిస్తే పప్పయ్య ఇస్ ద బెస్ట్ ఫ్రూట్ అని చెప్పాలి. సో పప్పయ్యలో మనకి ఈ పెప్పైన్ అనే ఒక ఎంజైమ్ ఉంటుంది, అది మీకు అరుగుదలకి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటుంది. అలానే వీటిల్లో వైటమిన్స్ ఎక్కువ ఉంటాయి, మినరల్స్ ఎక్కువ ఉంటాయి, వైటమిన్ ఏ రిచ్ ఉంటుంది. ఇన్ ద సేమ్ వే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. సో వైటమిన్ ఏ ఎక్కువ ఉండడం వల్ల డయాబెటిస్ పేషెంట్స్లో డయాబెటిక్ రెటినోపతి అనే ఒక కాంప్లికేషన్ చాలా ఈజీగా చూస్తూ ఉంటాం. సో ఈ డయాబెటిక్ రెటినోపతిని కూడా మనం తగ్గిస్తూ ఉండొచ్చు వైటమిన్ ఏ ఉన్న ఫ్రూట్ తీసుకోవడం. అంటే పప్పాయ ఇస్ వెరీ బెస్ట్ ఫ్రూట్ టు టేక్ ఇన్ పేషెంట్స్ విత్ షుగర్. నెక్స్ట్ వీటి వల్ల షుగర్ లెవెల్స్ని తక్కువ చేస్తుంది. ఆల్రెడీ ఈ పప్పయ్యలో కొంచెం న్యాచురల్ షుగర్ ఉంటుంది, దట్ ఈస్ ఫ్రక్టోజ్ న్యాచురల్ షుగర్ ఉండడం వల్ల మీకు ఎలాంటి షుగర్ లెవెల్స్ని ఇంక్రీజ్ చేసే ఛాన్సెస్ లేవు. సో పప్పయ్య ఇస్ ద బెస్ట్ ఫ్రూట్ అనే చెప్పచ్చు. ఇంకా లాస్ట్ వన్ వచ్చేసి కోకోనట్ వాటర్ తాగడం వల్ల చాలా మందికి ఒక డౌట్ ఉండొచ్చు షుగర్ లెవెల్స్ పెరుగుతాయని, ఎందుకంటే అది న్యాచురల్గానే స్వీట్గా ఉంటుంది కాబట్టి. సో ఈ కోకోనట్ వాటర్లో మీరు డైలీ ఒక 150 ml
ఆర్ ఆల్టర్నేట్ డేస్లో 150 ml తీసుకోవడం వల్ల మీకు ఎలాంటి షుగర్ లెవెల్స్ అనేది ఇంక్రీజ్ ఉండవు. సో 150 ml అనేది చాలా సేఫ్. మోర్ దాన్ దట్ 150 ml తీసుకోవడం వల్ల మీకు షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమో, కానీ 150 ml కానీ 100 ml కానీ మీరు తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ మీద ఎలాంటి ఆల్టరేషన్ చూపించదు. సో ఫైనల్గా షుగర్ పేషెంట్స్లో తీసుకునే మంచి మంచి ఫ్రూట్స్ ఏంటి, ఎవరైతే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మలైజ్ చేస్తుంటే ఫస్ట్ హై ప్రయారిటీ వచ్చేసి పప్పయ్య. పప్పయ్యని ఎక్కువ తీసుకోవడానికి అలవాటు చేసుకోండి. సెకండ్ నేరేడు పళ్ళు, థర్డ్ గోవా, ఫోర్త్ రేగిపళ్ళు, ఫిఫ్త్ యాపిల్, సిక్స్త్ కర్బూజా అండ్ ఫైనల్లీ కోకోనట్ వాటర్ కూడా తీసుకోవచ్చు. సో దీంతో మీకు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి షుగర్ పేషెంట్స్ అనే ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ యూ అలాట్. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేదైనా ఫ్రూట్స్ తీసుకోవచ్చా లేదనే క్వశ్చన్ ఉంటే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఐ విల్ రెస్పాండ్ టు దట్ అండ్ ఐ హోప్ దిస్ వీడియో హెల్ప్ యూ అలాట్ అండ్ థ్యాంక్ యూ. బై బాయ్.